కాలుష్య నియంత్రణకు కృత్రిమ వర్షం కురిపించాలన్న ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నాలు ఫలించలేదు. నిన్న నిర్వహించిన క్లౌడ్ సీడింగ్ ఫెయిల్ కావడంతో ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు ఐఐటి కాన్పూర్ అధికారులు. మేఘాల్లో తేమ శాతం పెరిగిన తరువాత మళ్లీ ప్రయత్నించనున్నారు. గడిచిన 2 రోజుల్లో 3 సార్లు క్లౌడ్ సీడింగ్ చేసింది ఢిల్లీ ప్రభుత్వం. కాన్పూర్ నుంచి వచ్చిన సెస్నా ఫ్లైట్ ద్వారా సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ సమ్మేళనాలను కురిపించింది. అయితే మేఘాల్లో తగిన తేమ శాతం లేక వర్షం కురవలేదు. దీంతో తాత్కాలికంగా క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను ఆపేసింది బీజేపీ ప్రభుత్వం. మేఘాల్లో తేమ శాతం 50% పెరిగిన తరువాత మరోసారి క్లౌడ్ సీడింగ్ చేస్తామని తెలిపారు ఢిల్లీ మంత్రి మజిందర్ సింగ్ సర్సా. देखिए, अभी आईएमडी के मुताबिक 10 से 15% अभी तक भी मॉइस्चर है. कल हमारी 10 से 15% वाले मॉइस्चर में ट्रायल हो गई है और अब जो अगली ट्रायल है वो 10 से 15% मॉइस्चर से ज़्यादा मॉइस्चर 20%, 25% मॉइस्चर पे होगी. शाम तक की उम्मीद है जो आईएमडी के मुताबिक कि शाम 4 बजे के बाद मॉइस्चर और बढ़ने की उम्मीद है. तो जैसे ही मॉइस्चर की रिपोर्ट आएगी तो अगली ट्रायल फिर से शुरू की जाएगी. మహారాష్ట్రలో రైతులు మళ్లీ ఆందోళన బాటపట్టారు. రుణమాఫీ డిమాండ్తో నాగపూర్కు దండెత్తారు. మాజీ మంత్రి ప్రహ పార్టీ లీడర్ బచ్చు కడు నేతృత్వంలో నాగపూర్ చేరుకున్నారు. వేలాది మంది రైతులు వార్దా వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో నాగపూర్ నుంచి హైదరాబాద్, జబల్పూర్, చంద్రపూర్కు వెళ్లే ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది. వందల వాహనాలు హైవేపై నిలిచిపోయాయి. రైతు రుణమాఫీ, పంటలకు మద్దతు ధర గ్యారంటీ, మత్స్యకారులు, గొర్రెల కాపరులకు హక్కుల డిమాండ్తో అమరావతి నుంచి నాగపూర్కు ట్రాక్టర్ మార్చ్ చేపట్టారు బచ్చుకడు. ఫడ్నవీస్ సర్కార్కు డెడ్ లైన్ ఇచ్చారు. రైతులతో చర్చలకు సిద్ధమని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బావాంకులే అన్నదాతలతో సంప్రదింపులు జరపనున్నారు. పాకిస్తాన్ పంచన చేరి భారత్పై విషం చిమ్ముతోంది బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం. ఢాకాలోని పాక్ దౌత్య కార్యాలయంలో ఐఎస్ఐ ప్రత్యేక సెల్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ఈ సెల్లో ఐఎస్ఐ నుంచి ఒక బ్రిగేడియర్ స్థాయి అధికారి, 2 కర్నల్స్, 4 మేజర్లు ఉండనున్నారు. భారత్పై మరింత నిఘా పెట్టేందుకు పాక్ ఈ కుయుక్తులు పన్నుతున్నట్లు తెలుస్తోంది. బంగ్లాలో భారత వ్యతిరేక శక్తులకు శిక్షణ ఇచ్చి ఢిల్లీపైకి ఎగదోయడమే దాయాది పన్నాగంగా కనిపిస్తోంది. గత కొంతకాలంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ దగ్గరవుతున్నాయి. పాక్ నుంచి ఆయుధాలు, ఆహార ధాన్యాలు ఢాకా దిగుమతి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే పాక్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ జనరల్ షాహిర్ షంషద్ మీర్జా ఇటీవల బంగ్లాదేశ్లో పర్యటించారు. రక్షణ రంగంలో పరస్పరం మరింత విస్తృత సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఢాకాలోని పాక్ హై కమిషన్లో పాక్ నిఘా అధికారులను నియమించుకునేందుకు బంగ్లాదేశ్ అనుమతిచ్చినట్లు సమాచారం.